హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది చాలా అద్భుతమైనటువంటి బిల్డింగ్. ఇదేదో 5 స్టార్ హోటల్ అనుకుంటున్నారా? 5 స్టార్ హోటల్ లాంటిదే, కానీ 5 స్టార్ హోటల్ కాదు. కానీ ఒక రాజభవనం అనుకుంటున్నారా? రాజభవనం కూడా కాదు, కానీ చూసేదానికి రాజభవనం లాగానే ఉంటుంది. లేదంటే ఒక జమీందారీ కుటుంబానికి సంబంధించిన పెద్ద హౌస్ అనుకుంటున్నారా? కానీ అలాంటి ప్యాలెసే, కానీ జమీందారీ కుటుంబానికి సంబంధించింది కాదు. అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ. అత్యంత అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్తో అత్యంత నూతనంగా నిర్మించినటువంటి ఒక రాజభవనం లాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆర్టీసీ బస్టాండ్. నిజంగానే మీకు అందరికీ ఆశ్చర్యం వేస్తుంది కదూ. నిజంగా బయట నుంచి చూస్తేనే ఎంత పెద్ద లుక్ ఉందో, ఇదేదో గవర్నర్ బంగ్లా లాగా ఉంది అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి ఫీలింగు, అనుభూతి కలుగుతుంది. కానీ నిజంగా దగ్గరికి వెళ్ళి చూస్తేనే చాలా అత్యంత అద్భుతమైనటువంటి కట్టడంతో విరాజిల్లుతూ ఉంది. అదే పులివెందుల బస్టాండ్. పులివెందుల ఆర్టీసీ బస్టాండు ఇంత నీట్గా, ఇంత అద్భుతంగా ఉందని చెప్పి నేను కలలో కూడా ఊహించలేదు. నిజంగా చూస్తూనే నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఎందుకంటే అక్కడ వాడినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరు, అక్కడ వేసినటువంటి ప్లాను, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. నిజంగా ఇది బస్టాండేనా, లేదా ఒక ఆర్టీసీకి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కార్యాలయమా అని నిజంగానే చాలా డౌట్లు వస్తాయి. చూస్తే కానీ మనకు అర్థం కాదు, అంత బాగా ఉంది. ఇప్పుడు మీరు చూసేది ఏంటో అనుకుంటున్నారా? అది జస్ట్ ఎంక్వైరీ ఆఫీస్ లోపల. పైన చూడండి ఎంత అద్భుతమైనటువంటి కట్టడమో. ఎప్పుడో మధ్యయుగ కాలంలో నాటి అత్యంత అద్భుతమైనటువంటి డోమ్ లాంటి కట్టడం అనేటువంటిది మనకు కనపడుతూ ఉంటుంది. ముందర చాలా మంచి పార్కుతో పాటు మంచి మెటీరియల్ను కూడా ఉపయోగించి ఇక్కడ కట్టడం జరిగింది. అంతా కూడా మార్బుల్సు మరియు అత్యంత అధునాతమైనటువంటి సౌకర్యాలు ఈ బస్టాండ్ యొక్క సొంతం. ఎటువైపు చూసినా కూడా మంచి లైటింగ్ కనపడుతుంది. ఎటువైపు చూసినా అద్భుతమైనటువంటి వైట్నెస్ అనేటువంటిది ఇక్కడ మనకు కనపడుతుంది. నిజంగా ఇది బస్టాండేనా లేకపోతే ఏదోనా అనేటువంటి ఒక ఫీలింగ్ కలగక మానదు. ఎందుకంటే చాలా క్లీన్గా ఉంటుంది. ఈవెన్ సాధారణ ప్రజలు కూర్చునేందుకు అత్యంత అద్భుతమైనటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మీరు చూసేది ప్లాట్ఫామ్స్. ఈ దగ్గర నుంచి ఆ చివరి వరకు కూడా అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడే కానీ చెత్త కానీ చెదారం కానీ ఉండదు. నిజంగా ఇంత బాగా ఉంది అని అంటే కట్టడం అనేటువంటిది ఎంత గొప్పగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. పక్కా ఇంజనీరింగ్ ప్లానింగ్తో ఏర్పాటు చేసినటువంటి, కట్టబడినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి కట్టడంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూర్చునేందుకు, బస్సులు తిరిగి వెళ్ళేందుకు, నిలుపుకునేందుకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణ ప్రజలు కూర్చునేందుకు మంచి కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది నేను కొంత నైట్ టైంలో ఈ వీడియో తీయడం వల్ల ఇంకా కొన్ని మిస్ అయినాయి, లేకపోతే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఎంత పొడవు ఉందో. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా ప్లాట్ఫామ్స్ అనేటువంటివి ఉన్నాయి. అక్కడ ప్రత్యేకమైనటువంటి పార్సిల్ గదులు ఉన్నాయి. టాయిలెట్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. అదేవిధంగా మొత్తం టికెట్ సౌకర్యాలు కానీ, బుకింగ్ సిస్టమ్ కానీ, కంప్యూటరు పరికరాలు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. చుట్టూ కూడా గ్రౌండ్ అనేటువంటిది చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే బస్సులు తిరిగి వెళ్ళేందుకు ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉందన్నమాట. ఇక్కడ నిజంగా చూసేదానికి చాలా బాగుంటుంది. రెస్ట్ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా పార్సిల్ రూమ్స్ కూడా ఉన్నాయి. బయట నుంచి వ్యూ బయటికి కూడా ఈ విధంగా కనపడుతూ ఉంటుంది. బయట అంతా కూడా లైట్స్ అన్నీ కూడా చాలా నీట్గా సెటప్ చేయబడి ఉంటుంది. నిజంగా ఒక రాజభవనం లాంటి ఫీలింగ్ అయితే ఈ బస్టాండ్లో ఉంది. మీరు కూడా చూసి దీనిపైన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.